ఒకరోజు ఒంటరిగా కూర్చున్న మృగరాజు దగ్గరకు ఒక చిలుక వచ్చి, ఏంటి మహారాజా, ఒక్కరు ఉన్నప్పుడైనా కాస్త నవ్వొచ్చుగా? అందరి ముందు ఎలానూ గంభీరంగానే ఉంటారు కదా అంది. రాజాగా నేను గంభీరంగా ఉంటేనే జంతువులన్నీ భయభక్తులతో మసలుకుంటాయి. అలాగే తమకేం ప్రమాదం రాదు అని ధైర్యంగానూ ఉంటాయి. అది సరే, కనీసం ఇప్పుడైనా నవ్వొచ్చుగా అంది. నాక్కూడా అందరిలా సరదాగా ఉండాలనిపిస్తుంది, కాని నేనలా ఉంటే లోకువ అవుతానేమోనని అంది సింహం. మీ బాధ్యతల నిర్వహణలో గంభీరంగా ఉండటంలో తప్పులేదు, కాని అన్ని సందర్భాల్లో అలా ఎందుకు ఉండటం అంది. అడవి రక్షణ కోసం ఇలా ఉండటం తప్పనిసరి అని భావిస్తున్నా అంది సింహం. అవసరమైన చోట హద్దులు నిర్ణయించుకుని మిగతా సందర్భాల్లో మనకి నచ్చినట్లు జీవిస్తే ఇబ్బందేమీ ఉండదు కదా. పైగా మీకు కొంతమంది మిత్రులు కూడా దొరుకుతారు అంది చిలుక. నిజమే, ఇప్పటినుంచి అలానే ప్రయత్నిస్తాను. నీ సలహాకు ధన్యవాదాలు అంది సింహం.